కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్య వెలుగును మమ్మల్ని నడిపించి బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు ప్రతి వారి జీవితంలో గొప్ప మేలు ఈ వాక్యం ద్వారా పొందుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ఒక రష్యా కథ ఉన్నది. రష్యా దేశంలో వేరా అనేటువంటి ఒక యవనస్తురాలు ఉన్నది. ఆమె ధైర్యవంతురాలైనటువంటి విద్యార్థి. ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని విశ్వాసం ఉంచడం వలన యూనివర్సిటీ వారు ఈమె ఎక్కడ చదువుటకు వీలు లేదని చెప్పి బయటకు పంపేశారు. యేసుప్రభు నమ్ముకుంది, యేసుక్రీస్తుని విశ్వసించింది కాబట్టి ఇక్కడ ఉంచకూడదని చెప్పి యూనివర్సిటీ నుంచే బయటకు గెంటేశారు, వెలివేశారు. ఆమె 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క కుటుంబ ప్రార్థన ఆలకించి వారికి ఏ విధంగా ఆహారం దయచేశాడో మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. వేరే తండ్రి గారు క్రైస్తవ కార్యాలలో మరి దేవుని పనిచేస్తూ ఉన్నాడని చెప్పి ఆ రోజుల్లో దేవుడిని పనిచేసినటువంటి వారిని కానీ క్రైస్తవులను కానీ ఏం చేసేవారంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టేసేటప్పుడు అన్నమాట. జైల్లో పంపించారు తండ్రి గారిని. ఆ సమయంలో వేరే మరి వయస్సు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ఆయన కానీ తన తండ్రి ఎప్పటికైనా సరే ఇంటికి తిరిగి వస్తాడని చెప్పి వాళ్ళ నిరీక్షణతో ఆ కుటుంబం అంతా కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నది. కానీ వారికి తండ్రి జైలు నుంచి తిరిగి రానేలేదు. అలాగైతే తల్లి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతూ ఉన్నాయి. తినడానికి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. డబ్బులన్నీ అయిపోయి కొన్ని మరి చాలా తక్కువ అమౌంట్ మాత్రమే ఉంది. అవి కూడా మరి ఆ రైల్వే స్టేషన్లో మరి ఆ ప్లాట్ఫామ్ ఊడ్చి సంపాదించినటువంటి డబ్బులు అవన్నీ కూడా వాటితో కుటుంబాన్ని నడుపుతూ ఉంది. తల్లిగారు చాలా కష్టమవుతుంది. ఈ వేర ఆ కుటుంబంలో పెద్ద కుమార్తె కాబట్టి ఈ తల్లి బాధను కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నది. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఏమి చేయగలుగుతుంది? ఏమీ చేయలేదు. తల్లి ఆఖరి రొట్టె ముక్క తీసి దానిని 5 చిన్న చిన్న ముక్కలుగా కోసింది. అందరికీ ఇచ్చింది పిల్లలకి. వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకొని దాన్ని పుచ్చుకున్నారు. కొంచెం కొంచెంగా కొరికి తింటూ ఉన్నారు. తల్లి మాత్రం అతి చిన్న మొక్కను ఆ పైపైన కొరుకుతూ ఉంది. కానీ ఆ రాత్రి ఆ వేర తల్లి పిల్లలందరూ కూడా పండుకొని పోతుండగా అందరితో పాటు ఏం చేసిందంటే ఆమె వారికి కావాల్సిన ఆహారం కొరకు ప్రార్థన చేసింది. ఈ చిన్న బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన విన్నటువంటి వేర తల్లి చేసిన ప్రార్థన విన్నది. నిజంగా దేవుడు ఈ రాత్రి మాకు ఆహారం తప్పక దయచేస్తాడు అని చెప్పి గట్టిగా నమ్మింది. ప్రియులారా, మీరు పలికితే కలుగుతుంది. మీరు ఎప్పటికీ పలకనప్పటికీ దేవుడు కార్యం చేయలేడు. దయచేసి గమనించాలి. నిజంగా దేవుడు ఈ రాత్రి మాకు ఆహారం తప్పకుండా దయచేస్తాడు అని చెప్పి ఆ వేర ఆ చిన్న బిడ్డ నమ్మింది, పలికింది గట్టిగానే. ఆ రాత్రి సమయంలో కళ్ళు మూసుకొని పండుకున్నటువంటి పిల్లలు తమ యొక్క ఆకలిని మర్చిపోతారని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ఆకలి మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆకలి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉండగా ఆ పట్టణంలో ధనవంతురాలైనటువంటి విశ్వాసి దేవుని నమ్ముకున్నటువంటి ఒక స్త్రీకి ఆ రాత్రి దేవుడు ఒక కళ ఇచ్చాడనమాట. ఆ కళలో ఆమెకు ఒక స్వరం వినపడుతూ ఉంది. ఒక స్వరం వినపడుతుంది. ఆమె పేరు పరస్క. నీవు సమస్తం ఉన్నాయి, నీకు సర్వసమృద్ధి ఉన్నది, ఏమీ కొదవలేదు, ఆహారం ఉంది, నీకు ఈ చలికాలంలో నీ గదిలో మంచి మంచి బట్టలు ఉన్నాయి, కప్పుకొట్టక దుప్పట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నీ పొరుగునే ఉన్నటువంటి నీ పక్కనే ఉన్నటువంటి మరి ఆనియన్ చూచితివా, ఆమె పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు అని ఆ స్వరము పరస్కాన్ని ఎంతో తొందర చేసింది. కాబట్టి ఆమె ఏమీ ఆలోచించకుండా వెంటనే లేచి కొన్ని రొట్టెలు, ఆహారము, కొంత జున్ను ఇవన్నీ తీసుకుని త్వరగా బయలుదేరి ఆ యొక్క ఆనియ ఇంటికి వెళ్ళింది. ఎవరో తమ ఇంటి తలుపు తడుతున్నారని చెప్పి ఆనియ లేచి వెళ్ళి ఆ తలుపు తెరిచింది. తలుపు తీసినటువంటి ఆ శబ్దానికి పిల్లలు కూడా ఆ సౌండ్కి నిద్ర మేల్కొన్నారు. పరస్క కొంచెం దూరం నుండి వచ్చడం వల్ల ఏమైందంటే ఆ పైనుంచి క్రింద వరకు కూడా ఆమె మంచుతో నిండిపోయింది. బాగా మంచు కాబట్టి ఆమె లోపలికి వెళ్ళి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ బొట్టను బలపై ఉంచింది. ఆ తర్వాత ఆనియ పరస్కకు వందనాలు తెలియజేసింది. బిడ్డలకు అంతా ఆహారం అంతా కూడా సమృద్ధిగా వడ్డించింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరేం గ్రహించారు దీంట్లో? తన కుటుంబం పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం గురించి ఆ వేర తన స్నేహితులుగా అందరికీ చెప్పింది. చూసారా, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మేము విశ్వాసం ఉంచినప్పుడు, పలికినప్పుడు మేము లేనిది ఉన్నట్టు పలికాం. నాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలు దేవని మేము పలికాం. మా దేవుడు మా జీవితంలో ఆహారం చేశాడు. దీని ద్వారా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి సాక్ష్యం మీరు ఇవ్వగలుగుతారా?
మీ ద్వారా దేవునికి మహిమ రాగలుగుతూ ఉన్నదా? ఒకవేళ మీరు కష్టాల్లో ఉన్నట్లయితే దేవునికి ప్రార్థన చేయండి, లేని ఉన్నట్టు పలకండి. ఆయన తప్పకుండా ప్రతి మీ అక్కరతను తీరుస్తాడు. ఆయన ఆపత్కాలం మీరు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను విడిపిస్తాను. విడిపించిన తర్వాత అడ్రస్ లేకుండా అయిపోద్ది పిల్లలు. విడిపించిన తర్వాత నీవు నన్ను మహిమపరిచదు అంటున్నాడు దేవుడు. దేవుడు నీకున్న శ్రమలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న బంధకాల నుంచి విడిపించేది ఎందుకంటే దేవుణ్ణి మహిమపరుస్తావని. దేవుడు నిన్ను విడిపించేది ఎందుకంటే దేవుడిని నువ్వు గణపరుస్తావని. నిన్ను బయటికి రప్పించేది ఎందుకంటే దేవుని గణపరుస్తావని. అనేక సార్లు నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో పరిస్థితి నుంచి విడిపించాడు, ఎన్నో ఘనకార్యాలు చేశాడు. మీ దేవుని మహిమపరిచారా? దేవుని గణపరిచారా? ఇంతవరకు లేనట్లయితే ఇదే అనుకూల సమయం. కాబట్టి మీ జీవితంలో ఏ కార్యం జరిగినా సరే దానిని బట్టి దేవుని మహిమపరచాలి. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.